హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మరికొందరు, అన్నీ ఉన్నా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు కొందరు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే దారిని చూపిస్తుంది. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడిలేచే బ్రతుకులే అందరిది. కన్న కలలు వేరేనా, చేసే కష్టం ఒక్కటే. సాగే దారులు వేరేనా, చేరే తీరం ఒక్కటే. సమాజం నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపనేది నీది అయినప్పుడు సమాజాన్ని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకండి. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సహాయం పదే పదే అడిగితే చేతకానితనం. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. బంధానికి, బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బుంటేనే విలువ. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలాగా మారిపోయారు. గడ్డు పరిస్థితుల్లోనూ లక్ష్యాలు వదలొద్దు. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలి. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మనం చెడ్డబుద్ధి గలవారికి దగ్గర ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వ్యక్తికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. నీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషైనా, మనసైనా, వస్తువైనా. మిమ్మల్ని ఎవరైనా తప్పు పట్టారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. మీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. మీకు లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి. తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ముళ్ళ మొక్కకు మీరు ఎంత నీరు పోసినా దాని స్వభావం మారదు. అలాగే కొంతమంది వ్యక్తులతో మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, మీరు ఎంత సహాయం చేసినా వారికి వంకర బుద్ధి మాత్రం మారదు. చెడ్డవాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. కొందరు టాలెంట్ లేకున్నా టాలెంట్ ఉన్నట్టు వాదన దిగుతుంటారు. అలాంటి వారితో
వాదనకు దిగటం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. కొంతమంది బంధువులు వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. అన్యాయంగా కూడబెట్టిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా నువ్వే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది. మీరు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, మీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే మీ నిజమైన స్నేహితుడు. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతాం. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చెయ్యకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. నీ లైఫ్లో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం. కష్టాలు ఏడిస్తే పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. నీవు చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు. కానీ సహాయం పొందినవాడి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారికి అందరికీ తగినంత సంపద ఉండదు. సాధించిన వాడికి అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికి కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం లైఫ్ లాంగ్ ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. నీకు ఏ ప్రత్యేక ప్రతిభ ఉండక్కర్లేదు. చేసే పని పట్ల ఆసక్తి ఉంటే చాలు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవటం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవటం, బాధని దిగమింగుకోవటం, మౌనాన్ని భరించటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.